ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ మింటూ మమ్మీ తెలుగు బ్లాగ్స్. ఇట్స్ ట్యూస్డే ఆఫ్టర్నూన్ 4 అవుతుంది. లంచ్ తర్వాత ఒక చిన్న న్యాప్ తీసుకుని చిన్న చిన్న వర్క్స్ ఉంటే మెల్లగా చేసుకుంటున్నాను. మండే చైర్ కవర్స్ రిమూవ్ చేసి వాషింగ్కి వేసాను కదా, ఇప్పుడు ఆ చైర్ కవర్స్ మళ్ళీ ఫిట్టింగ్ చేస్తున్నాను. మాకు 2 డైనింగ్ టేబుల్స్ ఉన్నాయండి. ఒకటి హాల్లో ఉంటుంది, ఒకటి డైనింగ్ ఏరియాలో ఉంటుంది. హాల్లో టేబుల్ దగ్గర 2 చైర్స్ పెట్టాను. డైనింగ్ ఏరియాలో 4 చైర్స్ పెట్టాను. ఇప్పుడు ఆ చైర్స్ కూడా కవర్స్ వేసేస్తాను. ఒక టేబుల్ రౌండ్గా ఉంటుంది, ఒక టేబుల్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. నేను కావాలనే ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. మామూలుగా అయితే అంతకుముందు ఒకే టేబుల్ ఉండేది. ఆ ఒక్క టేబుల్ని నేను 2 టేబుల్స్గా డివైడ్ చేయించుకున్నాను మా కార్పెంటర్తో. అప్పుడు గ్లాస్ కాకుండా వుడ్ ఉండేది. ఇప్పుడు నేను వుడ్ తీసేసి గ్లాస్తో టేబుల్ తయారు చేయించుకున్నాను. రీసెంట్గా అయితే ఏమీ ఈ మాడ్యులేషన్ చేయలేదండి. టేబుల్ తీసుకొని ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను ఇలా 2 టేబుల్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇలా కవర్స్ వేసి ఉంచటం వల్ల టేబుల్స్, చైర్స్ అస్సలు పాడవండి. మాకు 2 టేబుల్స్ ఉన్నా కూడా ఎవ్వరూ యూస్ చేయరు. ఇలా షో కేసులో పెట్టినట్టు పెట్టడమే. టేబుల్స్ మీద మాత్రం ఏ ఫ్రూట్స్ ఉంటే అవి పెడతాను. ఇంకెలా ఏవో ఒకటి పెట్టేసి ఉంటాయి అప్పుడప్పుడు మెస్సీగా. మార్నింగ్ క్లీన్ చేస్తాను, ఈవినింగ్కి మెస్సీగా అయిపోతాం గ్యారంటీ. ఇక్కడ నేను వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే డోర్ మ్యాట్స్ వాషింగ్కి వేసాను. ఎప్పుడు డోర్ మ్యాట్స్ వాష్ చేసినా వెంటనే టబ్ క్లీన్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల వాష్ క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎండు రొయ్యలు ఉంటే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని స్టార్ట్ చేశానండి. అయితే మొత్తం కంప్లీట్ చేయలేకపోయాను. చేసినంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇదైతే మా ఇంట్లో 2 చైర్సే కాదు, 2 ఫ్రిడ్జులు కూడా ఉన్నాయండి. ఈ ఫ్రిడ్జ్ ఓల్డ్ది. ఆ ఫ్రిడ్జ్లో పికిల్స్, ఇలా డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ ఇలాంటివి పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే డిన్నర్లోకి పూరి చేయాలనుకుంటున్నాను. పూరి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నేను పూరి ఎలా చేస్తాను, కర్రీ ఎలా చేస్తాను అని ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. నేను ఆశీర్వాద్ ఆటాని తీసుకుంటానండి. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అయితే యాడ్ చేశాను. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. అయితే పిండి ఆల్రెడీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గుర్తొచ్చింది, పిండి కలిపేలోపు ఆలు బాయిల్కి పెట్టేసేద్దాము అని. సో ఆలును కూడా క్లీన్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. పిండి కలిపి పక్కన పెట్టుకొని పిండి సాఫ్ట్ అయ్యేలోపు కర్రీ కూడా చేసేసుకుంటాను.
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు పిండి కలపడం స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండి గట్టిగా కలుపుకోవాలండి. చపాతీకి అయితే సాఫ్ట్గా కలుపుతాం కదా, పూరీకి అయితే కొంచెం వాటర్ తక్కువ వేసి కలుపుకోవాలి. పిల్లలకి ఎప్పుడు ఏ ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయో అస్సలు అర్థం కాదు. మా అబ్బాయి నాకు ఈరోజు పూరీనే కావాలి డిన్నర్లోకి అని, ఆలు లేవు అని చెప్తే వినకుండా వెళ్ళి వాడే తీసుకొచ్చి చేయమని చెప్తే చేస్తున్నాను. పూరి ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువగానే చేస్తానండి, ఎందుకంటే పూరి త్వరగా పాడవు కాబట్టి వేరే ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ టైంలో అయినా తినొచ్చు అని. పిండి కలిపేసాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేశాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను, కొత్తిమీర పుదీనా కూడా. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో యాడ్ చేయాలి. నేను 4 విజిల్స్ రానిచ్చానండి, చాలా మంచిగా కుక్ అయినాయి పొటాటో. ఇప్పుడు పొటాటో యాడ్ చేసి సాల్ట్, పసుపు వేసుకోవాలి. కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే పిండి కలిపేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కదా, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. నేనైతే ఎప్పుడు కుకింగ్ ప్రాసెస్లో వాటర్ యాడ్ చేయాల్సి వచ్చినా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇప్పుడు నేను స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నాను. కర్రీ రెడీ అయిపోయేలోపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఓ పక్క చపాతీ కూడా చేస్తున్నాను, అంటే పూరి ఒత్తుతున్నాను. పూరి చేసేటప్పుడు ఆయిల్ బ్లాక్గా అవ్వకుండా ఉండాలి అంటే నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. మనం పిండిని వేయకుండా ఆయిల్ వేసి చపాతీ ఒత్తుకోవాలి. అప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను శనగపిండి కలిపి పెట్టుకున్నాను వాటరు, ఆ వాటర్ మళ్ళీ యాడ్ చేశాను. ఫస్ట్ చెప్పడం మర్చిపోయానండి, వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే పూరీ కర్రీలోకి శనగపిండి కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది, అంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను పూరీ కూడా కాలుస్తున్నాను. బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల పూరి అస్సలు ఆయిల్ పీల్చుకోండి. అంతకుముందు కూడా నేను ఈ టిప్ చెప్పున్నాను మన ఛానల్లో.
చూసారు కదా పూరి ఎంత బాగా పొంగుతున్నాయో. మీరేం చేశారు ఈరోజు డిన్నర్లోకి కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్స్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.